కాళేశ్వరం బ్యారేజ్ రిపేర్లపై కోఆర్డినేషన్ కమిటీ వేసింది సర్కార్. ఏజెన్సీల ప్రతినిధులు సహా 9 మందితో ఏర్పాటు చేసింది. బ్యారేజ్లకు శాస్త్రీయంగా రిపేర్లు చేస్తామని తెలిపారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాళేశ్వరం బ్యారేజ్లకు తీవ్ర నష్టం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు వీలైనంత త్వరగా రిపేర్లు చేసి వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏజెన్సీల ప్రతినిధులు సహా 9 మందికి స్థానం కల్పించింది. ఈ కమిటీ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు పనుల పురోగతిపై ఇరిగేషన్ సెక్రటరీకి రిపోర్ట్ సమర్పించాలన్నారు. ప్రతి సోమవారం, గురువారం సమగ్ర రిపోర్టులను ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ఎండాకాలం పూర్తయ్యేలోపు టెస్టులు పూర్తి చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఢిల్లీ టూర్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్తో భేటీ అయ్యారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు. బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి యాక్షన్ ప్లాన్పై చర్చించారు. గతంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా రిపేర్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అనిల్ జైన్కు వివరించారు మంత్రి ఉత్తమ్. నిపుణుల సమక్షంలో బ్యారేజ్లకు చేస్తున్న టెస్టులు, స్టడీలపై సంతృప్తి వ్యక్తం చేశారు అనిల్ జైన్. త్వరలోనే తాను బ్యారేజ్లు పరిశీలిస్తానని చెప్పారు. కమిటీకి టన్నెల్స్ అండ్ సేఫ్టీ సెక్రటరీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా దీనికి చైర్మన్గా వ్యవహరిస్తారు. జాయింట్ సెక్రటరీ కె శ్రీనివాస్, సిడిఓ సిఈ ఎంఎస్ఎన్ రెడ్డి, సిడబ్ల్యూపీఆర్ఎస్ అడిషనల్ డైరెక్టర్ సెల్వ బాలన్, ఆఫ్రీ ఇండియా ఎండీ సాయి కృష్ణ, ఎల్ఎన్టీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, అఫ్ఘాన్స్ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు, నవయుగ ప్రాజెక్టు మేనేజర్ మాధవ్ను మెంబర్స్గా, రామగుండం సిఈ శ్రీనివాసరావు గుప్తాను మెంబర్ కన్వీనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి అవసరమైన మేరకు సాయం అందించేందుకు గోదావరి బేసిన్ డిప్యూటీ సిఈ అజ్మల్ ఖాన్కు బాధ్యతలు అప్పగించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ గారిని నేను డిస్కస్ చేయడానికి ఇప్పుడు తెలంగాణ భవన్కి ఆహ్వానించడం జరిగింది. వారు వచ్చి మాతో చర్చించారు. ఈ చర్చల్లో నాతో సహా శ్రీనివాస్ గుప్తా గారు, చీఫ్ ఇంజనీర్ రామగుండం, కల్నల్ పరీక్షిత్ మెహ్రా గారు ఇండియన్ ఆర్మీలో ఒక ఫేమస్ ఇంజనీర్, అదేవిధంగా పూర్తిగా ఆ 3 బ్యారేజెస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఆ సాయిల్ టెస్టింగ్ కానీ, ఏ విధంగా డిజైన్ చేయాలో రీహాబిలిటేషను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ మేరకే మేము ముందుకు పోతున్నాము. ప్రతి సోమవారం, గురువారం డీటెయిల్డ్ రిపోర్ట్ను సమర్పించడంలో ఆయన సహకరించనున్నారు. రిటైర్డ్ ఈఈ యాదగిరిని కన్సల్టెంట్గా నియమించిన ప్రభుత్వం రిపోర్ట్ల తయారీకి సహకరించాలని ఆదేశించింది. మరోవైపు మే చివరి నాటికల్లా టెస్టులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనుల పురోగతిపై ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇరిగేషన్ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలని చెప్పింది. బ్యారేజ్ల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లు తయారు చేయడానికి ముందే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగ్గట్లుగానే కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ లాంటి అత్యున్నత సంస్థల్ని రంగంలోకి దింపింది. సిడబ్ల్యూపీఆర్ఎస్ నేతృత్వంలో బ్యారేజ్లకు 3 దశల్లో టెస్టులు నిర్వహిస్తారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్హోల్ ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. ఆ తర్వాత జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించనున్నారు. బ్యారేజ్ల ఫౌండేషన్లతో పాటు అక్కడి నేల పటిష్టత, నిర్మాణ సామర్థ్యాలను టెస్టులతో విశ్లేషించనున్నారు. మరోవైపు బ్యారేజ్ల టెస్టులకు సంబంధించి ఏ చిన్న లోపం కూడా రాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యారేజ్ల ఫౌండేషన్లు, కట్ ఆఫ్ వాల్స్ పటిష్టతను తెలుసుకునేందుకు అన్ని యాంగిల్స్లోనూ అధికారులు విశ్లేషణ చేయనున్నారు. టెస్టులు పూర్తయ్యాక నిర్మాణాల్లో ఇప్పటికే ఉన్న లోపాల తీవ్రతతో పాటు కొత్త లోపాలేమైనా ఉన్నాయా అన్నది తేల్చనున్నారు. వాటికి తగ్గట్లుగా కొత్త డిజైన్లు ఇవ్వనున్నారు. ఆ డిజైన్లను రివ్యూ చేసేందుకు ఎన్డీఎస్ఏకు పంపించనున్నారు. అది ఓకే చెప్పాక ప్రభుత్వం పునరుద్ధరణ పనులు చేపట్టనుంది.